అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం. జ్యోతిష్యం అనేది నిజమా? అబద్ధమా? ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నాము. చాలామంది ఇది నిజము, 100% నిజం అని చెప్తున్నారు. కొంతమంది లేదు ఇది అబద్ధము, దీన్ని నమ్మకండి అని చెప్తున్నారు. అది ఎవరి యొక్క ఇండివిజువల్ పర్సెప్షన్‌ను బట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ నా ప్రకారము జ్యోతిష్యం అనేది 100% నిజం. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ ప్రెడిక్షన్స్. దిస్ ఈజ్ ఎ సైన్స్. కానీ మనం జ్యోతిష్యాన్ని ఎలా వాడుకుంటాము అనేది మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ. నార్మల్‌గా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు మీ యొక్క ఆస్ట్రాలజర్ దగ్గరికి పోతారు. పోయినప్పుడు తను ఏం చేస్తాడు? మీకు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని యాక్సిడెంట్ ప్రోన్ చార్ట్స్ ఉంటాయి. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీకు చాలా బ్యాడ్ టైం అండి. మీకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆస్ట్రాలజర్ చెప్పడం జరుగుతుంది. మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ఏం చేస్తారు? నార్మల్‌గా అయితే 80 స్పీడ్‌లో, 90 స్పీడ్‌లో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? మీకు ఈ టైం బాలేదు. ఈ టైంలో యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉన్నాయంటే మీరు దాన్ని బట్టి 30, 40 స్పీడ్‌లో పోతారు. పోయినప్పుడు మీకేమైతది అనంటే ఇంపాక్ట్ అనేది చాలా తక్కువైతది. ఇప్పుడు 80 స్పీడ్‌లో పోయి వేరే కార్‌కో దేనికో గుద్దుకుంటే ఇంపాక్ట్ ఎలా ఉంటది? అదే 30 స్పీడ్‌లో పోయి గుద్దుకుంటే ఎలా ఉంటది? సో అనేది మీకు ముందే తెలియడం వలన మీకు ఆ ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాడ్ టైమ్ ఉంది. మీ దగ్గర ఓ 50,00,000 రూపాయలున్నాయి. మీరెక్కడో బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారు. ఈ 6 మంత్స్ టైం మీకు బాలేదు. అంటే ఆ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యకండి. ఒక 6 మంత్స్ ఆగండి. ఆ టైంలో మీరు హార్డ్ వర్క్ చేసుకోండి. మీరు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత వచ్చే టైంకి బాగా రీసెర్చ్ చేసుకోండి. పునాదులు వేసుకోండి. తర్వాత మీకు ఎప్పుడైతే గుడ్ టైమ్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు అధిక లాభాలు వచ్చే సూచనలున్నాయి. అందుకోసమే ఆస్ట్రాలజీ అనేది మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనంటే సో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఉపయోగించుకోవాలి. అండ్ ఇంకొక విషయం, కొంతమంది బ్లైండ్‌గా నమ్ముతాము అని అంటారు. నిజంగా నమ్మొచ్చా బ్లైండ్‌గా? నమ్మలేం. ఎందుకంటే నాకు సూర్యమహాదశ స్టార్ట్ అయింది. సూర్యమహాదశ అత్యుత్తమ మహాదశ నాకు నా బర్త్ చార్ట్ ప్రకారం. నేనేం పని చేయను. నేను ఇంట్లోనే కూర్చుంటా. కానీ నాకు రిజల్ట్స్ రావాలి. అంటే వస్తాయా? ఖచ్చితంగా రావండి. మనకు మంచి దశ నడుస్తున్నప్పుడు ఆ టైంలో మనము మంచి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకొని మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటే మనకు మంచి ఫలితాలనేది రావడం జరుగుతుంది. అంతేగాని నాకు సూర్యమహాదశ చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను ఇంట్లోనే కూర్చుంటా. నేనేం పని చేయను అనంటే మాత్రం దానికి రిజల్ట్స్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. మేబీ మీరు ముందు ఒక కొన్ని సంవత్సరాల ముందు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ఏమన్నా మీకు లాభాలు వచ్చేసి ఇంట్లో కూర్చున్నా గానీ లాభాలొచ్చే సూచనలయితే ఉంటే మాత్రం అది రావచ్చు గానీ, మీరు కష్టపడి పని చేయంది మాత్రం మీకు ఎట్లాంటి అయిన లాభాలనేది ఖచ్చితంగా రావండి. అది గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రాలజీ అనేది టు సర్టెన్ ఎక్స్‌టెంట్ మాత్రమే యూజ్ చేసుకుంటే చాలా ఉత్తమం. అండ్ ఇంకొకటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలాంటి ఆస్ట్రాలజర్స్‌ని మనం కన్సల్ట్ చేయాలి? మీరు ఏ ఆస్ట్రాలజర్ దగ్గరికైనా ఎళ్ళండి. ఎళ్ళినప్పుడు ఏంటంటే ఆయనొచ్చేసి మీ చార్ట్ చూడంగానే మీకు వివాహ యోగం అస్సలు లేదు. మీకు ఉద్యోగ యోగం అస్సలు లేదు. మీరు విదేశీ ప్రయాణం అస్సలు చేయలేరు. మీరు ఈ రెమెడీస్ చేసుకోండి అని ఎవరైతే డైరెక్ట్‌గా చెప్తారో అలాంటి వాళ్ళను నమ్మకండి. ఆస్ట్రాలజీ అనేది ఏంటి అనంటే ఎవరైతే ఖచ్చితంగా తేదీలతో పాటు మీకు 2024 నుంచి 2025 మధ్యలో వివాహ యోగం ఉంది. మీకు 2026 నుంచి 2028 మధ్యలో విదేశీ ప్రయాణం ఉంది. మీకు ఉద్యోగం వచ్చేసి 2024లో రావడం జరుగుతుంది. అట్లా ఖచ్చితంగా తేదీలను చెప్పి ప్రెడిక్ట్ చేసే వాళ్ళే ఖచ్చితమైన ఆస్ట్రాలజర్స్‌గా నమ్మండి. ఇంకొక విషయం వచ్చేసి మీలో చాలామందికి ఆస్ట్రాలజీ మీద నాలెడ్జ్ అనేది ఉంది. మేబీ సమ్ యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్లనో, లేకపోతే కొన్ని బుక్స్ చదవడం వల్లనో మీకు జోడియాక్ బెల్ట్ అంటే ఏంది, రాశులేమున్నాయి, గ్రహాలేన్ని అనే విషయం అనేది చాలా తెలుస్తుంది. మీరేం చేస్తారు? ఏదో ఒక యాప్ తీసుకుంటారు. యాప్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఒక లగ్న చార్ట్, D1 చార్ట్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మీరు దాంట్లో ఏ ప్లానెట్స్ అయితే ఉన్నాయో వాటిని బట్టి
మీరు రిజల్ట్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇందాక చెప్పినట్టు మీరు ఎవరైతే ఆస్ట్రాలజర్‌ని కన్సల్ట్ చేస్తున్నారో, ఆ ఆస్ట్రాలజర్ కరెక్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నాడా? లేకపోతే మిమ్మల్ని మీరు కరెక్ట్ ప్రెడిక్ట్ చేసుకుంటున్నారా? అనేది తెలుసుకోవడానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ థింగ్, సో మీరు సింహ లగ్నం. మీకు కుంభరాశిలో ఏదో ఒక ప్లానెట్ ఉంది. మీరు 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఆ యొక్క ప్లానెట్ మీద ఏదైతే ఏడో ఇంట్లో ప్లానెట్ ఉందో ఆ యొక్క ప్లానెట్ మహాదశ కానీ అంతర్దశ కానీ మీకు నడుస్తుంది. మీరేమనుకుంటారు, ఇది చాలా బ్యూటిఫుల్ టైం, నేను ఒక మ్యారేజ్ అనేది అవుతుంది, నాకు వివాహం అనేది అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఆ సమయంలో వివాహం కాదు. ఎందుకు? సింహరాశికి, సింహ లగ్నానికి ఏడో ఇల్లు వచ్చేసి కుంభరాశి. కుంభరాశిలో ఏదైనా ఒక గ్రహం ఉండొచ్చు, ఆ గ్రహం యొక్క మహాదశ అంతర్దశ నడుస్తుండొచ్చు. కానీ మీరు ప్రిడిక్షన్స్ చేసుకునేటప్పుడు భావచలిత్ చాట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలా. ఎందుకు అనంటే ఆ భావచలిత్ చాట్లో ఆ కుంభరాశిలో ఉన్న గ్రహము 6వ ఇంట్లో ఉండొచ్చు. సో దానివల్ల మీకు ఆ మహాదశలో కానీ అంతర్దశలో కానీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవుండొచ్చు. సో ఈ విధంగా మీ ఆస్ట్రాలజర్స్ కానీ మీ ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు, మీరు మీ సొంత ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది మా ఫ్రెండ్ యొక్క రియల్ లైఫ్లో జరిగింది. సో అతనిది కూడా సింహలగ్నం. లగ్నంలో వచ్చేసి కుజుడున్నాడు, 9వ అధిపతి. నైన్త్ లార్డ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ లగ్న అండ్ ద లగ్న లార్డ్ హూ ఈజ్ సూర్య వచ్చేసి వృశ్చిక రాశిలో ఉన్నాడు, అంటే 4th హౌస్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ హౌస్కి 4th హౌస్ 2 కేంద్రాల మధ్యన పరివర్తన అనేది జరుగుతుంది. అంటే మహాపరివర్తన యోగము. మనోడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆస్ట్రాలజర్ ఏం చెప్పిండంటే, మీకు మహాపరివర్తన యోగం ఉంది, ఫస్ట్ హౌస్ అండ్ 4th హౌస్ మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ లార్డ్షిప్స్ అనేవి ఉన్నాయి. కావున మీకు సూర్యమాదశ రాబోతుంది, సూర్యమాదశలో చాలా బ్యూటిఫుల్ టైం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. కానీ ఆ 6 ఇయర్స్ సూర్యమాదశ టైంలో ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అనేది అస్సలు రాలేదు. ఎందుకంటే తర్వాత నేను వెళ్ళి అదే చార్ట్ చెక్ చేస్తే, సో సూర్యుడు వచ్చేసి 1.52 డిగ్రీస్లో ఉన్నాడు, లగ్నం వచ్చేసి 16 డిగ్రీస్లో ఉంది అనంటే ఆయన వృశ్చిక రాశిలో ఉన్నా కానీ భావచలిత్ చాట్ ప్రకారము ఆయన 3వ భావంలో ఉన్నాడు, 3rd హౌస్లో ఉన్నాడు. అందుకోసమే అక్కడ పరివర్తన అనేది నలిఫై అయిపోయింది, పరివర్తన యోగం అనేది జరగలేదు. సో దీనివల్ల ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాలేదు. సో ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మీరు అందుకోసమే మీ సొంతంగా ప్రిడిక్షన్స్ చేసుకున్నప్పుడైనా సరే, లేకపోతే మీరు ఏ యొక్క గురువు గారు లేకపోతే ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళినా సరే, ఆయన ఏ విధంగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాడు, ఏ చార్ట్స్ ఉపయోగిస్తున్నాడు, నవాంశ చూస్తున్నాడా, దశాంశ చూస్తున్నాడా, భావచలిత్ చూస్తున్నాడా, లేకపోతే ఓన్లీ D1 లగ్న చార్ట్ చూసే ప్రిడిక్షన్ చేస్తున్నాడా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుకి వచ్చేసి ఆస్ట్రాలజీ అనేది నిజమా కాదా, ఆస్ట్రాలజీ ఏ విధంగా ప్రెడిక్ట్ చేయాలి, ఆస్ట్రాలజీలో ఏ విధంగా ప్రెడిక్ట్ చేసుకోవాలి, ఏ విధమైన జా డ్రాపింగ్ ప్రెడిక్షన్స్ అనేది చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ and share it with your friends and relatives. Thank you.